తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ పొత్తులు ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. పోటీకి దూరమని ప్రకటించిన బీఆర్ఎస్ తాజాగా ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా దుమారం సృష్టిస్తుంది. బీఆర్ఎస్ ఎంఐఎం ఆడుతున్న నాటకాన్ని తాము ప్రజల ముందు ఎండగడతామని బీజేపీ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని తొలుత ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ప్రకటించడం వెనుక మతలబు ఉందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకటే అని, ఈ రెండు పార్టీలతో కమ్యూనిస్టులు జట్టు కూడా కట్టబోతున్నారని జోష్యం చెప్పారు. మరోవైపు తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పోటీ పడాలని బీజేపీ నిర్ణయించింది. అర్థమైంది. ఒకటిగా 2 ఎన్నికలకి మేము దూరము అని చెప్పని మొదలు ప్రకటన ఇచ్చారు. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రకటన ఇచ్చారు అని చెప్పని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా చాలా లోతుగా విషయాన్ని అధ్యయనం చేయడం కొరకు ఆలోచించినటువంటి ఒక తర్వాత జరుగుతున్నటువంటి ఒక పరిణామాల యొక్క క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టులతో గట్టెక్కినటువంటి ఒక బీఆర్ఎస్, చావు తప్పి కన్నులొట్టపోయి గెలిచినటువంటి ఒక బీఆర్ఎస్ కమ్యూనిస్టుల కోసం వారి సంఘాల కొరకు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక టీచర్స్ యొక్క ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు అన్నది ఒకటిగా అర్థమైంది, ఒకటిగా గమనించడానికి అవకాశం కలిగింది. ఇక పోతే రెండవ సంబంధించినటువంటి ఒక అంశం, ఒకవైపున హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలలో స్వంతంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అటు శాసనసభ్యుల సంఖ్య పరంగా